పట్టింది? అది లేదు మనం నమ్మిన కంటెంట్, ఎస్ దిస్ ఇస్ ద హిట్ కంటెంట్ అని నమ్మడానికి మీకు ఎంత టైం పట్టింది? మళ్ళీ నేను వెళ్తూ షోస్ ఫుల్ అవుతూ అలా ఉన్నప్పుడు అంటే మౌత్ పబ్లిసిటీ చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. అందరూ అదే చెప్తున్నారు, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో, లేకపోతే లైవ్ లో జనాలు మాట్లాడుతున్నవి, లేకపోతే కొంతమంది వెరీ హై ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది చెప్పడం, వాళ్ళందరూ కూడా మిగతా నా సినిమాని ఏకపడేసిన వాళ్ళు కూడా వాళ్ళే అంత అద్భుతంగా చెప్పారు. కానీ ఒక సెగ్మెంట్ మాత్రం అలా లేదు, అది బాగా ఎఫెక్ట్ అయింది. అంటే బికాస్ చూడండి, అంటే ఎండ్ ఆఫ్ ద డే నేనేం స్టార్ కాదు, అంటే సినిమా ఎలా ఉన్నా కూడా సినిమాకి వచ్చే బ్యాచ్ కాదు నేను. నా సినిమా నిజంగా బాగుండాలి, అంత గొప్పగా ఉన్నప్పుడే సినిమాకి వస్తారు. అది ఇలా అనగానే ఆటోమేటిక్ గా టక్కని డ్రాప్ అయిపోతారు. ఎవరు బయటకు వచ్చి నేను వాళ్ళని ప్రూవ్ చేయలేను. మనది ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ చెప్పగానే మనది అంటే ఎక్కడ ఉన్న మీటర్ కూడా డౌన్ అయిపోతుంది అని చెప్పేసి, అంటే నిజంగా బట్ సినిమాలో మీరు అన్నట్టు మీరు నమ్మిన వర్త్ ఏదైతే ఉందో సినిమాలో కనపడింది. అయితే మీరు ఎక్కడో చెప్పినట్టు గుర్తు, ఒక నా కోసం నాకు 3 రోజులు పోస్ట్ పోన్ చేయండి రివ్యూస్ అని చెప్పేది. సో ఈ రివ్యూ సిస్టమ్ అనేది మొన్న కేసు వేస్తే అది కూడా వీగిపోయింది, అది కుదరదు రివ్యూస్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి. సో ఎంత కన్స్ట్రక్టివ్ గా ఉంటే గనక సినిమా, ఎందుకంటే ఇప్పుడు అల్టిమేట్ గా ఎంత అవుననుకున్నా కాదనుకున్నా అందరూ సినిమా ఇండస్ట్రీ మీద బతికేవాళ్ళు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. సో ఎంత కన్స్ట్రక్టివ్ గా ఉంటే గనక సినిమాకి ఇవి ప్రొటెక్ట్ చేయగలుగుతాయి అంటారు. 100 మంది తప్పు చేసిన వాళ్ళు తప్పించుకున్న పర్లేదు, ఒక నిరపరాధి శిక్ష పడకూడదు అనేది మన జ్యుడిషియల్ సిస్టమ్ అని చెప్పి అంటాం కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినవి చాలా వాటిలో కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఒక నిజంగా బాగున్న సినిమాకి ఎప్పుడైతే మనం రాంగ్ ఇస్తామో అప్పుడే కదా అది ప్రాబ్లం అయిపోద్ది. అదే నాకు ఆల్రెడీ బ్లఫ్ మాస్టర్ జరిగింది. బ్లఫ్ మాస్టర్ అంటే అందరూ ఆహా ఓహో సినిమా పర్సనల్ గా అది అందరికీ అంటే బై డిఫాల్ట్ బ్లఫ్ మాస్టర్ అంటే నచ్చిన జనరల్లీ నేను ఇప్పుడు చూడలే. కానీ ఆ రోజున అది నాకు వెరీ బ్యాడ్ సెటప్ లో వెళ్ళిపోయింది. అది అప్పుడు కూడా రివ్యూస్ కూడా సరిగ్గా పడలా. అప్పుడు నేను అది అవునా నిజంగా బాగాలేదా అనుకుంటే బయటకు వచ్చినప్పుడు అంతే బాగుంది అనిపించింది. సేమ్ జీబ్రాక్ మళ్ళీ అలాగే జరిగినప్పుడు నాకు అరే హిస్టరీ మళ్ళీ అదే జరుగుతుంది. ఎందుకని అంటారు సత్యదేవ్ గారి సినిమాలకి ఎందుకు జరుగుతుంది అలాగా? నా ఒక్కరి సినిమా కాదు, మధ్యలో చాలా సినిమాలు నేను మధ్యలో బ్లఫ్ మాస్టర్ జీబ్రా మధ్యలో నేను ఒక 10 సినిమాలు చేశానండి. వాటిలో పడినప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేశాను. అంటే లైక్ ఇట్స్ బాగున్న సినిమా పడినప్పుడు ఎవరు అనుకోరు సార్. నేను అంటే బాగున్న సినిమాలు కూడా ఎక్కువ, అంటే మీరు చెప్తున్న 2 సినిమాలు కూడా హిట్ సినిమాలే బేసిక్, అంటే పబ్లిక్ హిట్స్, జనాలు హిట్ చేసిన సినిమాలు కదా. సో వాటికి పడినప్పుడు ఎందుకు అనుకున్నా అంటే అర్థమైంది, అంటే వాళ్ళకి ఏం కావాలి లేదా, లేకపోతే ఏంటి 4 ఉంగరాలు పెట్టుకొని అలా చేయలేము. ఎందుకంటే అది నేను జాతకాలు అని నమ్మను, కానీ చెప్తాను ఊరికే అది ఎందుకు ఇలా జరిగిందని నాకు రీజన్ లేదండి. బట్ ఒక్కటి మీరు అన్నారు చూసారా, పబ్లిక్ రెస్పాన్స్ వల్ల హిట్ అయిన సినిమాలని, అది నా కాన్ఫిడెన్స్ ఇంకా స్ట్రాంగ్ చేసింది. అంటే ఇప్పుడు ఓకే మేబీ గాడ్ హ్యాస్ అ ప్లాన్, అరే నువ్వు అతీతంగా వెళ్ళు, సంబంధం లేదు, నువ్వు చేసింది జనాలు నచ్చితే చాలు అని. అందుకే నేను ఆ రోజు అన్నాను కూడా, విన్ ద క్రౌడ్ విన్ యువర్ ఫ్రీడమ్ అని చెప్పి ఒక కోట్ ఉంటదని చెప్పి.